గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న బీసీ ధర్నా మీద ప్రజలకి ఒక అవగాహన కలగాలి. పదేళ్లు బీసీ జాతిని అణగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ని 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా నేనే ప్రతిపాదించిన. ఆ డిక్లరేషన్ అనుగుణంగా మనం పనిచేస్తా ఉన్నాం. ఇవాళ దానికోసమే కుల సర్వే మొదలుపెట్టినాం. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో బీసీలందరినీ, బీసీ జాతులందరూ కూడా అణగదొక్కిన మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలే మీకు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు అగ్రవర్ణాలకి అంకితమైనటువంటి మీరు, మీ కార్యక్రమాలు ఇవాళ మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. కొంచెం అన్నా జ్ఞానం ఉండాలి బీసీల గురించి ఇవాళ మీరు మాట్లాడడంలో. ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు బీసీలంతా అనగదొక్కి బీసీ జాతుల్ని కనుమరుగు చేసిన మీరు ఇవాళ బీసీల కోసం ఏదో చేస్తాము అన్నటువంటి చెప్పడం మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ప్రజలు ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారం దూరంగా పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన వెంటనే కేబినెట్ లో కానీ బీసీలకు సంబంధించిన పలు కార్యక్రమాలు కానీ, నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను పీసీ అధ్యక్షుడు చేయడం కానీ, దాంతోపాటు బీసీ సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా అత్యధిక నిధులకు ఇచ్చి బలోపేతం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు. 10 ఏళ్లు మీరు బీసీలందరినీ కూడా అణగదొక్కి ఇయ్యాల కపట ప్రేమ, మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఇది నేను అడిగితే దీనిలో తప్పేమున్నది? మీరు చెప్పిందే చేయమని నేను అడుగుతున్నా. ఇక పీసీసీ అధ్యక్షులు మా నిజామాబాద్ జిల్లానే అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్కి సిద్ధమా చెల్లెమ్మా? మీరు 10 ఏళ్లలో ఏం చేసిండ్రో, మేము ఇప్పుడు 1 సంవత్సరంలో ఏం చేసినామో అంటున్నారు. అన్న మహేష్ అన్న, నేను ఛాలెంజ్కు ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ గల్లీ నేను రెడీ. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి ఏంది, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటాం. కాకపోతే మీ కాంగ్రెస్ మోసాల చిట్టా అంతా కూడా నేను చెప్పిన ఇప్పటిదాకా ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఎదురుంగోని మీద రాయేసే ముందు అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే బాగుంటది. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము చెప్తూ, ఇప్పుడు ఈ మహాసభ వేదిక నుండి మేము అనేక తీర్మానాలు అనుకున్నాం. ఆ తీర్మానాలలో మొట్టమొదటి తీర్మానం ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి కాబట్టి మరి అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టాలనేటటువంటిది మొదటి తీర్మానంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చేసేటటువంటి జనగణనలో ఖచ్చితంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండవ తీర్మానం పెడతా ఉన్నాం. మరి మూడవ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా మినిమం 42% మీరు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి తప్పితే అది లేకుండా పోకూడదు అనేటటువంటిది మూడవ తీర్మానంగా పెడతా ఉన్నాం. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. 4వ తీర్మానంగా అన్నిటి సమాహారంగా కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలనేటటువంటిది 4వ తీర్మానంగా ప్రవేశపెడుతూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.